వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పైన ఎప్పుడెప్పుడు కుర్చీ దిగుతారు అది ఇది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 నెలల్లో సీఎం కుర్చీ దించేస్తారు, 6 నెలల్లో సీఎంని మార్చేస్తారు, సంవత్సరంలో మార్చేస్తారు అని చెప్పేసి ఆ మధ్య కాలంలో అయితే విపరీతంగా ఈ మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఇక రేవంత్ రెడ్డి రేపే ఎల్లుండో దిగిపోతారు, ఇంకొకరు వస్తారు, ఇది కాంగ్రెస్ సాంప్రదాయం, సో రేవంత్ రెడ్డిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని తొక్కే ప్రయత్నం సొంత పార్టీ నేతలే చేస్తున్నారు అని చెప్పేసి కూడా రకరకాలుగా కామెంట్స్ విన్నాం. అంతెందుకు రీసెంట్ గా 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోటున చేరి ఒక మంత్రి పైన, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మంత్రి వారి పైన కూడా కొన్ని అభియోగాలు వచ్చినాయి. దానికి కౌంటర్ గా కూడా కిషన్ రెడ్డి గారు చెప్పారు, సో మేమేం ఆ 10 మందిని పంపలేదు, అది వాళ్ళ పార్టీ నిర్ణయం, వాళ్ళ పార్టీలో వ్యక్తిగతంగా నడుస్తున్న చర్చ అని చెప్పేసి. సో ఇవన్నీ మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నానంటే, ఎర్రబల్లి దయాకర్ రావు గారు మాజీ మంత్రి, సో వారు ఈరోజు ఒక సంచలనమైన కామెంట్ చేయడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డిని సీఎం నుంచి దించే ప్రయత్నం సొంత పార్టీ నేతలే చేస్తున్నారు, అందుట్లో దాదాపుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25 మంది ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ రావడం అనేది ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని గద్దెదించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనికోసం ఏకంగా 25 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒకటయ్యారని చెప్పారు. మరోవైపు ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సో ఇందులో 2 పాయింట్లు కీలకంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ వాయిదా వేయడానికి రీజన్ ఏంటంటే 42% మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చెప్పినాం, 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తాము, సో అప్పటి వరకు ఎలక్షన్స్కి వెళ్ళేది లేదు, ఒకవేళ రిపోర్ట్ సరిగ్గా లేదని చెప్పేసి మీరే అంటున్నారు కాబట్టి ఇంకొక 4% 5% ఉంది, సో ఆ 4-5% కూడా చేసిన తర్వాత అప్పుడు డెఫినెట్గా ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క గారు కావచ్చు, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో ఒక పాయింట్ ఈ విధంగా ఉంటే, ఇంకో పాయింట్ ఏంటంటే 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారు రేవంత్ రెడ్డిని గద్దెదించే ప్రయత్నం అని చెప్పేసి. రీసెంట్ గానే జూపల్లి కృష్ణారావు ఇటు ఖర్గే గారిని కలిసే ప్రయత్నం చేశారు. సో కర్ణాటకలో వాళ్ళిద్దరు రహస్య సమావేశం అయ్యారు. సో ఆల్రెడీ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గద్వాల్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకొస్తే అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, సరిత తిరుపతి రెడ్డికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇంకా నేను తీసుకొచ్చి లాభం ఏంది, ఇంకా నా మాట ఎవరింటారు, అందుకని నేను గెలవడానికి వెళ్తున్నా అన్నట్టు సోషల్ మీడియాలో ఈ న్యూస్ అనేది వైరల్ అయ్యింది. దానికన్నా ముందు సీన్ కట్ చేస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, ఆ విషయంలో అసలు లెక్క చెయ్యట్లేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే మళ్ళీ ఆ ఎమ్మెల్యేలను అడగంగా మేము ఒకరేమో కార్యకర్తల దగ్గర ఉన్నామన్నారు, ఇంకొకరు ఇంకో చోట అన్నారు, ఇంకొకరు ఇంకో చోట అన్నారు, సో ఎవరు కూడా మేము అసలు ఫామ్ హౌస్కి వెళ్ళలేదని. మళ్ళీ అనిరుద్ రెడ్డి గారు ఏమన్నారు, అవును మేము బరాబర్ వెళ్ళినాం, వెళ్తే తప్పేంది, కలిస్తే తప్పేంటి, నియోజకవర్గ అభివృద్ధి గురించి మేము మాట్లాడుకోవద్దా, మేము చర్చించుకోవద్దా, మాకు ఇంకా 10 మంది కలిసినంత మాత్రాన్ని ఇంకేదో ఉంటుందా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ 10 మందిలో ఇంకొకటి, తర్వాత రీసెంట్గా జూపల్లి కృష్ణారావు ఎపిసోడ్, ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎర్రబల్లి దయాకర్ రావు గారు 10 మంది కాదు 25 మంది ఉన్నారు. సో 25 మంది ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది 64 మంది, సో ఒకటి సిపిఐ 65, సో బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేద్దాం, సరే వాళ్ళు ఎందుకు వచ్చారు, నిజంగా అభివృద్ధి కోసం వచ్చారా, నియోజకవర్గ దాని గురించి వచ్చారా, ఇంకేదైనా వచ్చారా అనేది సబ్జెక్ట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొద్దిసేపు పక్కన పెడదాం. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 64 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒక 20 మందిని తీసేద్దాం, 20 మంది కూడా కాదు, సో రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గెలిపించారు, సో మహా అయితే ఒక 10 మంది ఉంటారు. ఆ విధంగా చేసుకున్నట్టయితే అంతో ఎంతో వ్యతిరేకిస్తున్నారు, ఇంకా వాళ్ళ అద్దె ఇది స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఇంకెవరు లేరు కదా. సో 25 మంది ఎక్కడి నుంచి యాడ్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించినా, వాళ్ళ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. ఏకంగా 64 మంది ఉన్నారు, వారితో కలిపి 65. సరే ఇప్పుడు ఎంఐఎం తోటి కూడా కాంగ్రెస్ పార్టీ మంచి స్నేహభావం కొనసాగిస్తుంది. ఇక్కడ 7 మంది
ఎంఐఎం పార్టీ నుంచి 7 మంది అనుకుంటారు. సో 5 మంది చేసినా కూడా ఇక్కడనే 69, 70 అవుతుంది. మళ్ళీ వీళ్ళని కలుపుకుంటే 80 దాకా అవుతుంది కదా. సో ఇంక 25 మంది కలిసి చేస్తే ఇక రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టం ఏముంది? ఇంకా 65 మంది అయితే ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారికి. సో ఆ సమయంలో కూడా ఎందుకు మీరు బీఆర్ఎస్ నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది క్వశ్చన్లు వేశారు మీడియా మిత్రులు. దానికి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. నేను ఎప్పుడు పడిపోతానా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పేసి ఎదురు చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని డెఫినెట్గా వాళ్ళు వస్తా అంటే మేము వద్దంటామా, అందుకని తీసుకుంటున్నాం అని చెప్పేసి ఆ విషయంలో కూడా క్లారిటీ మెయింటైన్ చేశారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది పోయినా 64 మంది ఉంటారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా సేఫ్ సైడే ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. మరి నిజంగా 25 మందితో కుట్ర జరుగుతాయి ఈ సిచ్యువేషన్లో ఆస్కారమే లేదు. ఎందుకంటే 14 నెలలు అయిపోయింది. ఈ టైంలో ఇంకా రేవంత్ రెడ్డిని దించితే మాత్రం ఈడికి వ్యతిరేకత ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు అది ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తుంది. మరి ఇది పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికే ఇంకేదన్నా అనేది చూడాలి. మరి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నట్టు నిజంగా 25 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెట్టి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం చేస్తున్నారా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.